ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్లో సెన్సేషన్ అంశాలు కనిపించాయి. 3 ఏళ్లలో 13 కోట్లు సంపాదించాడు ఐబొమ్మ రవి. వాటిలో 10 కోట్లు తన విలాసాల కోసమే ఐబొమ్మ రవి ఖర్చు చేసుకున్నాడు. రవి అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. కేవలం 5 స్టార్ హోటల్లోనే ఐబొమ్మ రవి బస చేసేవాడు. 2007లో స్నేహితుల సర్టిఫికెట్లను దొంగతనం చేసినట్లుగా కూడా పోలీసులకు తాను తెలిపారు. ఈ అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ ఐడీలతో ఐబొమ్మ రవి ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేశాడు. సప్లైర్ ఇండియా, హాస్పిటల్ ఇన్, ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థలను స్థాపించాడు. ఈ మేరకు కూడా ఈ 2 ఫేక్ సంస్థలను కూడా స్థాపించాడు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా తన స్నేహితుల ఐడీలను దొంగతనం చేసి ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ వీళ్ళ 3 ఐడీలను కూడా దొంగతనం చేశాడు ఐబొమ్మ రవి. దాంతో కూడా ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేశాడు. సప్లైర్ ఇండియా, హాస్పిటల్ ఐఎన్ఎన్, ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థలను కూడా ఈ 3 సంస్థలను కూడా స్థాపించినట్లుగా పోలీసులు గుర్తించారు. తాను 13 కోట్లను సంపాదించి దాంట్లో 10 కోట్లను తన విలాసాలకు ఖర్చు చేసుకున్నట్లుగా కూడా పోలీసులకు తెలపడం, దాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం, మరో 3 కోట్లను సీజ్ చేయడం జరిగింది. ఇక ఎటువంటి అంశాలు వెలుగు చూసే విచారణలో ఐబొమ్మ రవి ఏ విషయాలను తెలిపారు, ఏవే అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారనే డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైన సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? యారైనా దీనికి సంబంధించి ముఖ్యంగా ఐబొమ్మ రవి కేసులో ఇప్పటికే విచారణ ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత 14 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత హాస్పిటల్లో చెకప్ చేసి మళ్ళీ రిమాండ్ కి అయితే పంపిస్తారు. దీనికి సంబంధించి దాదాపు 12 రోజుల పాటు విచారణ చేశారు. కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. దాదాపు రవి 3 సంవత్సరాల్లోనే 13 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్టు, ఆ సంపాదించినటువంటి అమౌంట్ కూడా మొత్తం కూడా 10 కోట్ల వరకు దాదాపు ఆయన విలాసాలకే ఖర్చు పెట్టాడు. అంటే 5 స్టార్ హోటల్స్ లో ఉండడం, 5 స్టార్ హోటల్లోనే బస చేసి అక్కడ మొత్తం కార్యక్రమాలను ఆ 5 స్టార్ హోటల్స్ లోనే చూసుకోవడం, అసలు మొత్తం హైటెక్ లెవెల్లో ఆయన ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 2007లో స్నేహితులైనటువంటి ప్రహ్లాద్ కావచ్చు, అంజయ్య కావచ్చు, కాళీప్రసాద్ కావచ్చు, వీళ్ళతో ఇప్పుడు కాదు, ఏదైతే 2007, 2005కు ఆ సమయంలోనే ఈ స్నేహితుల కార్డులు, స్నేహితుల సర్టిఫికెట్లతో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేశారు. సో ఆ సర్టిఫికెట్లతో పలు డాక్యుమెంట్లు తయారు చేశాడు. మొత్తం అంటే గతంలోనే ఆయనకు నేర చరిత్ర ఉంది, అంటే ఆ నేర మైండ్ సెట్ ఉంది అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. వీళ్ళతోటి పెద్ద ఎత్తున ఈ సర్టిఫికెట్లతో పెద్ద ఎత్తున ఏదైతే హాస్పిటల్ కి సంబంధించి, అంటే నాకు హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఒక సంస్థను పెట్టి ఐఎన్ఎన్ హాస్పిటల్ కి సంబంధించి కావచ్చు, ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ కావచ్చు, అదే సప్లైయర్ ఇండియా కావచ్చు, ఇట్లాంటి 3 సంస్థలను ఫేక్ డాక్యుమెంట్లతో ఈ సంస్థలను ఏర్పాటు చేశాడు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ముఖ్యంగా ఆయన ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున విమర్శలకు పాల్పడ్డాడు. ఎందుకంటే ఈ పోలీసులు చెప్తున్న ప్రకారం ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్స్ కి పాల్పడ్డాడు. సో చాలా మంది మోసపోయారు బెట్టింగ్ యాప్స్ లో. సో ఆయనని చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. కానీ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, అసలు మీకు ఎవరు చెప్పారు, సో నిజాలు ఏంటి మీకు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు, అలాగే దాంతో పాటుగా ముఖ్యంగా నేను ఏది ఉన్నా కోర్టులో చూసుకుంటాను, కోర్టుకు నేను సమాధానం చెప్పుకుంటాను, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఏమొచ్చింది అంటూ కూడా కొంచెం రూడ్ గా బిహేవ్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవి అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఉంది అనేది అయితే అర్థమవుతుంది. రేణు, సతీష్, ఏదైతే తన ఫ్రెండ్స్ దగ్గర దొంగతనం చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ ని క్రియేట్ చేశాడా, ఆ 3 కంపెనీలు కూడా ఫేక్ కంపెనీల, అంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బును వైట్ గా మార్చడానిక లావాదేవీల కోసం క్రియేట్ చేశాడా, ఇటువంటి డీటెయిల్స్ వెల్లడించాడా? దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ఈ ప్రహ్లాద్ కావచ్చు, అంజయ్య కావచ్చు, కాళీప్రసాద్ ఐలీతో 3 కంపెనీలను 3 పేరు మీద 3 కంపెనీలను చేశారు. హాస్పిటల్ ఐఎన్ఎన్ కావచ్చు, ఈఆర్ ఇన్ఫోటెక్ కావచ్చు, సప్లైయర్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ 3 కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇది ఫ్రాడ్ అని తెలిసింది. ఇప్పటికే ఆయన ఏదైతే ఈ రిమాండ్ లో ముఖ్యంగా ఈ ప్రహ్లాద్ గురించి అడిగితే కనుక అసలు చెప్పట్లేదు. ప్రహ్లాద్ ఎవరో నాకు తెలియదని ప్రహ్లాద్ చెప్తున్నాడు. ఐబొమ్మ రవి
కూడా ప్రహ్లాద్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇంటరాగేషన్ లో చెప్పిన పరిస్థితి ఉంది. తర్వాత ఐబొమ్మ రవి అసలు ప్రహ్లాద్ ఎవరో నాకు తెలియదని మళ్ళీ చెప్తున్నాడు. సో ప్రహ్లాద్ ను కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఈ నేపథ్యంలో నాకు ఐబొమ్మ రవి అంటే ఎవరో తెలియదని ఈయన అంటున్నాడు. సో ఇదంతా తతంగం పెద్ద ఎత్తున ఇంకా దీని వెనకాల అంటే ఐబొమ్మ రవి వెనకాల ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నారనేది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ నాదని ఎవరు చెప్పారంటూ కూడా ఐబొమ్మ రవి చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఐబొమ్మ సంబంధించి మొత్తం బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్ నాది కాదు అంటూ కూడా ఆయన నిన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీని వెనకాల పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారనేది కూడా అర్థమవుతోంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రేణు. రైట్. అయితే సతీష్ తాను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తం కూడా తన విలాసాల కోసమే ఖర్చు చేసినట్లుగా కూడా రవి వెల్లడించాడు. ఎస్, దీనికి సంబంధించి దాదాపు 13 కోట్ల పైన కూడా సంపాదించాడు. 10 కోట్లు ఏదైతే ఆయన ఉండడానికి ఏదైతే 5 స్టార్ హోటల్స్ లోనే బస చేసేవాడు. ఎక్కడికి వచ్చినా ఇండియాకి వచ్చినా అలాగే హైదరాబాద్ కి వచ్చినా వేరే దేశాలకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ మొత్తం ఏదైతే ఈ విలాసవంతమైన 5 స్టార్ హోటల్స్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ పెద్ద పెద్ద సంపన్నులు ఉండే హోటళ్లలోనే మినిమం ఆ హోటల్ బస చేయాలంటే కోటిన్నర ఖర్చు అవుతుంది. అట్లాంటి హోటళ్లను ఎంచుకొని అంత పెద్ద ఎత్తున ఆయన దాంట్లో కూడా ఏదైతే రెస్టారెంట్స్ కావచ్చు, ఏదైతే ఇవి కావచ్చు, మొత్తం కూడా ఆయన హైటెక్ సంబంధించి కూడా ఉన్నాడు. మొత్తం విలాసాలకి ఖర్చు పెట్టిన పరిస్థితుల్లోనే విలాసాలలోనే గడిపాడు. ఎందుకంటే కష్టపడ్డ సొమ్ము కాదు కాబట్టి, సో అప్పనంగా వచ్చిన సొమ్ము కాబట్టి ఆయనకు ఆ విలువ తెలియదంటూ కూడా ఇటు నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తా ఉన్నారు రేణు. ఎస్, ఇంకా కూడా అంటే ఐబొమ్మ రవి రిమాండ్లో కానీ తన విచారణలో కూడా ఇంకా చాలా కీలకమైన సంచలన విషయాలు బయటకు రానున్నాయని చూడాలా? ఎస్, డెఫినెట్లీగా ఇప్పుడున్న ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నాయి, ఇప్పుడు ప్రహ్లాద్ పేరు చెప్పాడు, అంజయ్య పేరు చెప్పాడు, కాళీప్రసాద్ పేరు, వీళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఒకవైపు నిన్న ముఖ్యంగా కీలక విషయాలు ఆయన చెప్తారు. ఏదైతే ఐబొమ్మ నాది అని మీకు ఎవరు చెప్పారు అనే ఒక పాయింట్ అక్కడ రేజ్ చేశారు. అంటే దీని వెనకాల ఇంకా పెద్ద బడాబాబులు ఉన్నారు, ఆయన వెనకాల పెద్ద ఎత్తున వేరే వాళ్ళు నడిపిస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. నేను ఏదున్నా కోర్టులోనే తేల్చుకుంటానంటూ కూడా చాలా రూడ్ గా మాట్లాడిన పరిస్థితి. అంటే ఎంత బలం ఉంటే అలాంటి మాటలు వస్తాయని కూడా ఒకవైపు ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో కీలక విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 13 కోట్లే కాదు, నేను ఇంకా ఇప్పటికే చాలా అంటే ఫేక్ కంపెనీల ద్వారా చాలా కోట్లు కూడా దుర్వినియోగం అయినట్టు ఈడీ తెలుపుతా ఉంది. దీనికి సంబంధించిన ఇంకా ముందు అప్డేట్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూడటం జరిగింది. అయితే ఐబొమ్మ రవి అని అంటాము, అయితే తనను ఐబొమ్మ రవి అని పిలిచిన సందర్భంలో కూడా నా పేరు ఏంటి అంటూ కూడా తాను రవి తన పేరు అన్నట్లుగా కూడా అలా సంబోధించాలి అంటూ కూడా తాను మాట్లాడటము, అసలు ఐబొమ్మ నాది అని ఎవరు చెప్పారంటూ కూడా తాను ప్రశ్నించటము, ఇక ఇవన్నీ కూడా అంటే ఐబొమ్మ రవి ఇప్పుడు ఐబొమ్మ తనది కాదని చెప్తూ ఉన్నాడు. అంటే దీని వెనక ఇది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయటం కానీ లేకపోతే ఎవరి పేరు మీద ఉండటం కానీ దీని వెనక ఇంకా వేరే వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా ఒక ఇలాంటి నేరపూరితమైనటువంటి మైండ్ సెటే రవికి ఉంది. అందుకని తన ముగ్గురు ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ని కూడా దొంగతనం చేసి వాళ్ళ పేర్ల మీద కూడా ఒక ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి లావాదేవీలు జరిపారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైన అంశాలను తాను వెల్లడించడం జరిగింది. మరోవైపు వాళ్ళ ఫ్రెండ్స్ని విచారించిన క్రమంలో కూడా అంటే ఎవరైతే పేర్ల మీద విచారించిన క్రమంలో కూడా వాళ్ళు రవి ఎవరు, ఐబొమ్మ రవి ఎవరో మాకు తెలియదంటూ కూడా వాళ్ళు సమాధానం చెప్పటము, ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు అయితే ఈ విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. ఇంకా ఎటువంటి సంచలన విషయాలు వెలుగు చూస్తాయి అనేది కూడా చూడాలి.